నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఏపీలో వైసీపీ మాజీ మంత్రులకు కేసులు చెమటలు పట్టిస్తున్నాయి. ఒక్కొక్కరిపై కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి రోజానేనా? రోజాను కూటమి ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది? రోజా నిర్వహించిన క్రీడా శాఖలో ఆడుదాం ఆంధ్రాలో భారీ అవినీతి నిజంగానే జరిగిందా, లేదంటే వేధింపులు చేయడానికి ఏసీబీ కేసు నమోదు చేసిందా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. మూడు దశాబ్దాల క్రితం రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజా ఇప్పటి వరకు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదట్లో టీడీపీలో కొనసాగిన రోజా 2014 ఎన్నికల నాటికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో ఉండగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీలో చేరిన తర్వాత 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. జగన్ 2వ విడత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కూడా లభించింది. ఆ మంత్రి పదవే ఇప్పుడు రోజాకు తిప్పలు చేస్తోంది. త్వరలో రోజా అరెస్టు కాబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఏపీలో ప్రచారం జరుగుతుంది. గత 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీ నేతలను, ప్రధానంగా తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలను తీవ్రంగా విమర్శించింది. పార్టీ అధినేతలను సైతం వదలకుండా విమర్శలు చేశారు. ఒక రకంగా వ్యక్తిగత హననం చేశారని చెప్పొచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అనరాని మాటలన్నారు. సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడిన పరిస్థితి. కనీసం తాను మహిళను అని కూడా చూసుకోకుండా విమర్శలు చేశారు. రాజకీయంగా మాట్లాడటం వేరు, రాజకీయ ఎదుగుదల కోసం మాట్లాడటం వేరు. జగన్ మెప్పు కోసం ఇతర పార్టీ అగ్రనేతలపై ఇష్టారాజ్యంగా నోరు జారేవారు. రోజా వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారు. ఇవే ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంటున్నాయి. గత 5 ఏళ్ల కాలంలో మంత్రిగా పనిచేసిన సమయంలో ఎన్నో రకాల అవినీతి అక్రమాలు చేశారని, కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటికీ బలం చేకూర్చే విధంగా తాజాగా ఏపీ ప్రభుత్వం ఆమె నిర్వహించిన శాఖపైన దృష్టి పెట్టి జరిగిన అవినీతినంతా బయటకు తీస్తోంది. అయితే ఆ అవినీతిపై త్వరలోనే చర్యలు ఉంటాయని చెబుతున్నారు. సహజంగా తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు మహిళల జోలికి వెళ్లరు. కానీ రోజా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. నిజంగా రాజకీయంగా ఎదగాలంటే అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తే సరిపోయేది. దశాబ్దాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి రోజా ప్రత్యర్థి పార్టీల అధినేతలను నోటికొచ్చినట్లు మాట్లాడటం, కుటుంబాలను దూషించటం, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం జరిగింది. ఒకవేళ ఆమె పైన ఏ రకమైనటువంటి ఆరోపణలతో అరెస్టు చేసినా, నిజంగానే అవినీతి జరిగి ఉంటే ఆధారాలతో అరెస్టు చేసినా, కక్ష సాధింపులో భాగంగా అరెస్టులు చేశారని ఎవరూ పెద్దగా పట్టించుకోరనే పరిస్థితి కనబడడం లేదు. మరోవైపు రోజాపై ఇప్పటికే విచారణ ఆలస్యమైందని కూటమి పార్టీల కార్యకర్తలు కోపంతో ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఆమె నిర్వహించిన క్రీడా శాఖలో ఆడుదామాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఏసీబీ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఆడుదామాంధ్ర పేరిట నాసిరకపు క్రీడా సామగ్రి కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కేవలం ఆడుదామాంధ్ర పేరిట నిర్వహించిన కార్యక్రమానికి 45 రోజుల్లో 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ. క్రీడల శాఖకు ఇచ్చిన నిధులను భారీగా దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణకు ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఆడుదామాంధ్ర కార్యక్రమం పైన అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పించాయి. సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు చేశారు. ఇక క్రీడా శాఖతో పాటు రోజా నిర్వహించిన పర్యాటక శాఖలో అవకతవకలు కూడా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటక శాఖ నిర్మించిన నూతన భవనాల ఖర్చుపైన కూడా విచారణ జరిగినట్లు తెలుస్తోంది. రిషికొండ పర్యాటక భవనాలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కూటమి నేతలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు.
ఎందుకు నిర్మించారో ప్రకటించకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారన్న విమర్శలొచ్చాయి. ఋషికొండ నిర్మాణాలకు దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని ప్రధాన విమర్శ. అక్కడ నిర్మించిన భవనాలు కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించినవే అవడం, దానిపైన కూడా విచారణ జరగాలని డిమాండ్ ఉంది. మొత్తం మీద రోజా ఆడుదామాంధ్రపై ఏసీబీ విచారణ ఏ విధంగా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో అరెస్టుల భయంతోనే రోజా ఇల్లు వదిలి బయటకు వెళ్లిపోయారని, కనీసం నగరిలో కాకపోయినా చెన్నైలో కూడా కనిపించకుండా పోయారనే చర్చ నడుస్తోంది. నిత్యం ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నారని టాక్ నడుస్తుంది. అందువలనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైసీపీ ఆవిర్భావ సభల్లో కూడా రోజా పాల్గొనలేదు. పార్టీ ఇతర కార్యక్రమాల్లో కూడా రోజా పాల్గొనటం లేదు. తరచూ తన నోటి దురుస్తో వార్తల్లో ఉండే రోజా ఇటీవల ఆమె మాటే వినపడటం లేదు. దీంతో నగరిలో రోజా దుకాణం బంద్ అయిందని ప్రచారం జరుగుతోంది. మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కనిపించిన రోజా భర్త, పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. వరుసగా వైసీపీ నేతలను అరెస్టు చేస్తుండటంతో తర్వాత టార్గెట్ తానేనని తెలుసుకుని తప్పించుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి రోజాను అరెస్ట్ చేస్తారా? అరెస్టు చేస్తే ఏ కేసులో అరెస్ట్ చేస్తారు? నిజంగానే ఆడుదామాంధ్ర కార్యక్రమంలో జరిగినటువంటి అవినీతిపైన అరెస్ట్ చేస్తారా, లేదంటే ఋషికొండ ప్యాలెస్ భవనాల నిర్మాణాల కేసులో అరెస్ట్ చేస్తారా, పర్యాటక శాఖలో జరిగినటువంటి ఇతర అవినీతి అక్రమాల కేసులో అరెస్ట్ చేస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా రోజా విషయంలో ఏం జరుగుతుందో కొంతకాలం వేచి చూడాల్సిందే. మరి ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.